అమెరికా అనుకున్నది చెయ్యాలి, చేస్తుంది కూడా. ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా ఏదైనా చేస్తుంది, ఎవరినైనా బలి చేస్తుంది. తన దగ్గర మాత్రమే ఆయుధాలు ఉండాలని అమెరికా ఆకాంక్షిస్తుంది. తనను కాదనుకున్న వారి దగ్గర ఆయుధాలు ఉండకూడదని అమెరికా లెక్కలేసుకుంటుంది. ఎవరి దగ్గర ఆయుధాలు లేకపోతే అవసరమైనప్పుడు తన దగ్గర కొనుక్కుంటారన్నది అమెరికా ఆలోచన. ఆ దిశగా అమెరికా ఆయుధాల ఫ్యాక్టరీలకు వ్యాపారం జరుగుతుంది. అమెరికా ఆయుధాలకు గిరాకీ పెరుగుతుంది. అందుకే ఎక్కడైనా సరే మేమున్నామంటూ అమెరికా ఎంట్రీ ఇచ్చేస్తుంది. యుద్ధాలు జరిగితే బాగుండునని, తన ఆయుధాలకు గిరాకీ ఏర్పడుతుందని అమెరికా ఎదురు చూస్తుంది. అది ఒక కోణం. తన ముద్దుబిడ్డ ఇజ్రాయెల్కు సాయం చేస్తూ ఇరాన్ను అణగదొక్కాలన్నది మరో కోణం. ఆసియా, ఆఫ్రికాలో తమకు ప్రత్యర్థులు లేకుండా చూసుకుంటే సహజ వనరులను దోచుకునే వీలుంటుందని అమెరికా ఆలోచన విధానం. నిత్యం కంపుకొట్టే పనులు చేసే ట్రంప్ ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకున్నారు. ఇరాన్కు చెందిన 3 అణుకేంద్రాలపై అమెరికా మెరుపు దాడులు చేసిన తర్వాత అగ్రరాజ్యం అసలు లక్ష్యాన్ని ఆయన బయటపెట్టారు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని ఆయన ఒక నినాదాన్ని అందుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారానికి వచ్చిన ఆయన అదే గేమ్ ప్లాన్ను ఇరాన్ దేశంలోనూ వాడాలనుకుంటున్నారు. ఇరాన్ బాగుపడాలంటే ఇప్పుడున్న పాలకులను శంకరగిరి మాన్యాలు పట్టించాలని ట్రంప్ అంటున్నారు. ఇరాన్లో ప్రభుత్వాన్ని టచ్ చేసే ఉద్దేశం లేదని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ అందుకు భిన్నంగా ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెడుతూ ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోస్తామని హెచ్చరించారు. ఇరాన్ మిలిటరీ సైట్స్ ను ధ్వంసం చేయటంతో తమ సైన్యం 100% అక్యురెన్సీని సాధించిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. తన సైన్యానికి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు. ఇజ్రాయెల్కు తోడుగా యుద్ధరంగంలోకి దిగి ఇరాన్లోని అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసిన అమెరికా అందుకు ప్రధానంగా ఉపయోగించింది B-2 స్టెల్త్ బాంబర్లు, GBU-57 బంకర్ బస్టర్ బాంబులు, టోమాహాక్ క్షిపణులనే అని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అమెరికా వద్ద 21 B-2 బాంబర్లున్నాయి. శత్రు రాడార్లకు చిక్కకుండా దాడులు చేయగలగటమే వీటి ప్రత్యేకత. రాడార్లు వెలువరించే సంకేతాలను ప్రతిఫలింపజేయకుండా వాటిని శోషించుకునే శక్తి వీటికి అత్యధికంగా ఉండటమే ఇందుకు కారణం. అలా రాడార్ సంకేతాలను ప్రతిఫలింపజేసే శక్తినే రాడార్ క్రాస్ సెక్షన్ అంటారు. దీన్ని స్క్వేర్ మీటర్లలో కొలుస్తారు. రాడార్ క్రాస్ సెక్షన్ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ స్టెల్త్ సామర్థ్యం ఉన్నట్టు అనుకోవాలి. B-2 బాంబర్ల రాడార్ క్రాస్ సెక్షన్ కేవలం 0.0001 స్క్వేర్ మీటర్స్. అంటే అంత పెద్ద విమానము రాడార్ల దృష్టిలో ఒక పురుగుతో సమానం. సాధారణ విమానాలు అయితేనే రాడార్లు 400 కిలోమీటర్ల దూరంలోనే కనుక్కోగలుగుతాయి. కానీ B-2 బాంబర్లను అలా గుర్తించలేవు. అందుకే ఫోర్డో అణుకేంద్రం వద్ద ఇరాన్ మోహరించిన S-300 రక్షణ వ్యవస్థ వీటిని ఏమీ చేయలేకపోయింది. B-2 బాంబర్ల రేంజ్ దాదాపుగా 11,265 కిలోమీటర్లు. మధ్యలో ఒక్కసారి గాల్లోనే ఇంధనం ఎక్కిస్తే దాదాపు 18,500 కిలోమీటర్లు వెళ్ళగలవు. వీటి పేలోడ్ సామర్థ్యం దాదాపుగా 18,144 కిలోలు. అందుకే అత్యంత బరువైన GBU-57 బంకర్ బస్టర్ బాంబులను వీటి నుంచి ప్రయోగిస్తారు. ఒక్కో B-2 బాంబర్ తయారీకి దాదాపు 17,000 కోట్లు ఖర్చయింది. ఇంతటి ఆయుధాలను అమెరికా ఊరికే వృధా చేసుకోదు. పశ్చిమాసియాలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉంది. పాత ఆయుధాలను వాడేస్తే కొత్త ఆయుధాలు తయారు చేసుకోవచ్చు కదా, అదే అమెరికా వ్యూహం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.